స్వాతంత్రం వచ్చింది కదా, అప్పటి నుంచి బయట నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలిమినేట్ చేసే పని నిరంతరం జరగాల్సిన పనే కదా. ఈరోజు ఈ ఎస్ఐఆర్ పేరుతో ఇప్పుడు లింక్ కదా, అంటే మిగతా సందర్భంలో వాళ్ళు అందరూ దేశంలో ఉండొచ్చు, ఇప్పుడు మాత్రమే ఉండకూడదు అనేది మీరు చెప్పేది అనేది మన పాయింట్. మొదటి చెప్తాం, మీరు జస్ట్ బీహార్ ఎన్నికలకు ఇంకో నెలలో జరుగుతుందనుకో, ఇప్పుడు ఎస్ఐఆర్ చేపట్టండి, మామూలు రొటీన్ రివిజన్ చేపట్టచ్చు. నువ్వు ఎస్ఐఆర్ చేపట్టదలుచుకుంటే ఎన్నికలతో నిమిత్తం లేకుండా మీరు చేపట్టవచ్చు, దేశం మొత్తం మీద చేపట్టచ్చు. 2002లో చేసాం, మళ్ళీ చేస్తామంటే అభ్యంతరం లేదు. నువ్వు ఒక నెల రోజులు జరుగుతున్నాయి, నువ్వు ప్రతిపక్షాలందరూ ఇక ఎన్నికల క్యాంపెయిన్ లేదు, ఏమీ లేదు, తిరగడం. ఇప్పుడు ఎస్ఐఆర్ ఒక నెల రోజుల ముందు, నెల 15 రోజుల ముందు చేపట్టి ఈ ప్రతిపక్షాలందరూ క్యాంపెయిన్ ఏర్పాట్లు ఏమి లేకుండా, డబ్బులు కూడా సమీకరించుకోకుండా ఇక ఈ లిస్టులో ఉన్నాయా లేదో చూసుకునే పద్ధతిలో డైవర్ట్ చేయడం అనేది కూడా దీంట్లో ఒక అంతర్భాగంగా ఉంది. వాళ్ళు ఏముంది, వాళ్ళ డబ్బులన్నీ అధికార పక్షం చూసుకున్నారు, అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా ఒక అభ్యంతరం. ట్రంప్ని ఎదిరించే వాళ్ళని గౌరవిస్తాడు, లొంగిపోయే వాళ్ళని గౌరవించాడు. అది ట్రంప్ యొక్క మనస్తత్వం. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు, అందుట్లో బ్రిక్లో భాగస్వాములుగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా ఎదిరిస్తుంది, బ్రెజిల్ ఎదిరిస్తుంది, చైనా ఎదిరిస్తుంది. ఇంత జనాభా కలిగి ఇంత గొప్ప దేశానికి మనం చెప్పుకుని మన దేశానికి ఏమొచ్చింది? ఎదిరించడం అంటే మనమేమో అన్యాయంగా చేయక్కర్లా, మనల్ని అవమానం చేస్తే సహించడం అని చెప్పేసి అది దేశ గౌరవానికి మంచిది కాదని చెప్పేసి మేము అందుకనే మోడీ గారికి సాక్షాత్తు ప్రధానమంత్రి రోజు ట్రంప్ మాట్లాడతారు, మోడీ గారు మాట్లాడతారు. భారతదేశం గురించి ఆయన నోటికి వచ్చినట్టు రోజు ట్రంప్ గారే మాట్లాడుతుంటారు. కానీ ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన, ఈ దేశం యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన మోడీ గారు మాత్రం ఇప్పటివరకు మాట్లాడరు. అందుకని మోడీ గారిని స్పష్టమైన సమాధానం అమెరికా అధ్యక్షుడికి ఆయనే స్వయంగా బహిరంగంగా మన గౌరవాన్ని కాపాడే పద్ధతిలో స్పష్టం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దెబ్బతిన్నాం, ఇక ఎత్తుగడలు మానేసి పోరాటాలకు ఉద్యమాలకు పోతామని చెప్పి నిర్ణయం వేసుకుని ఈ మున్సిపల్ ఎలక్షన్, స్థానిక ఎన్నికలు, వాటిల్లో ఎమ్మెల్యే ఎన్నికలు, వాటి ఈ పొత్తులు కొన్ని సందర్భాల్లో పొత్తులు కావాల్సి రావచ్చు. ఇప్పుడు మోడీ గారే వచ్చి పోటీ చేస్తారంటే ఎవరితో పొత్తు పెట్టి మేము ఓడిపోయినా చేస్తాం. కానీ 4 సీట్ల కోసం, పదవుల కోసం పొత్తులు పెట్టుకునే దానికన్నా పోరాటాలు, ఉద్యమాలు చేసి ఆ బలంతో సర్దుబాట్లకు పోవడం మంచిదని చెప్పి నిర్ణయానికి వచ్చాం. ఆ ప్రాసెస్లోనే ఈరోజు ముందుకు పోతున్నాం. అయితే మేము నిర్ణయం చేసుకున్నాం కాబట్టి రేపు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనుకోలేదు, కానీ కొంత దీర్ఘకాలం పడుతుంది. ఆ రకంగా కొన్ని మార్పులు చేసుకొని ఉంది. అలాగే ఒక సిపిఎంఏ కాదు, ఒక సిపిఎం ద్వారానే అన్నీ జరగదు. వామపక్ష పార్టీలు, ఇతర అభ్యుదయ శక్తులు, వాటి మధ్య తేడాలు ఉన్నాయి. వాటన్నిటిని తగ్గించుకుంటూ ఐక్యతను పెంచుకుంటూ ముందుకు పోవడం కూడా ఒక ముఖ్యమైన అంశంగా అనుకున్నాం. అది దీర్ఘకాలంలో ఫలితాలు ఇస్తుంది. రెండవది ఏంటంటే, ఇప్పటి వరకు కొన్ని భ్రమలు ఉన్నాయి ప్రజల్లో కూడా. సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది, 7%, 8% అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు. కొంత అభివృద్ధి కూడా జరిగింది, కొంత మధ్యతరగతి ఉపయోగపడింది. ఇన్ని మైకులు 20-30 ఏళ్ళ క్రితం ఉండేవి కాదు. ఇక్కడ ఒక మైక్ ఏమన్నా ఉండే, అంటే అన్ని రంగాల్లో చాలా మార్పులు వచ్చినాయి. దానివల్ల కొంత సెక్షన్ ఒక 10%, 15% లేయర్ కొంత బెనిఫిట్ అయింది. వాళ్ళు ఇదే బాగుంటుందని చెప్పి అనుకునే పరిస్థితి. కానీ క్రమేణా వారి పరిస్థితి కూడా మారుతూ ఉంది. అది కూడా వామపక్షాల ఉద్యమాలకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఆ రకంగా మేము ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. దానికి వేరే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళని ప్రయోగించడం మనకేం అభ్యంతరం లేదు. ఫారిన్ మినిస్ట్రీలో నుంచి వేరే డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ చేసుకోండి, వాళ్ళ ప్రోగ్రామ్ తీసుకోమనండి. ఎన్నికల జాబితా సందర్భంలో దాన్ని పెట్టాల్సిన అవసరం, ఎన్నికల జాబితాకి దానికి సంబంధం లేదు. 24 నెలలు, సంవత్సరంలో 24 నెలలు నువ్వు ఆ పని చేయొచ్చు. ఎన్నికల జాబితాకి దానికి ఎన్నికల జాబితా ఏముంది, నువ్వు ఆధారం ఉందా లేదా, నీకు ఆధార్ కార్డు ఉందా, ఇంటి అడ్రస్ ఉందా, 6 నెలలు ఆ ఇంటి అడ్రస్లో ఉన్నావు అంతే. మిగతా పనులు ఇతను దొంగ ఆధార్ కార్డు సృష్టించాడు, ఇతను విదేశస్తుడు, దొంగ ఆధార్ కార్డు ఎందుకంటే దొంగ ఆధార్ కార్డు సృష్టించిన వాడు దొంగ పాస్పోర్ట్లు సృష్టిస్తున్నాడు. చాలామంది దొంగ పాస్పోర్ట్లు సృష్టించే వాళ్ళు హైదరాబాద్లో కూడా ఉన్నారంటున్నారు. కాబట్టి దొంగ ఆధార్ కార్డు, దొంగ పాస్పోర్ట్లు అవి వేరే చేసి వాళ్ళని
ఎలిమినేట్ చేయి, క్యాంపులు పంపించు, ఆటోమేటిక్గా వాళ్ళు ఓటర్ లిస్టులో లేకుండా పోతారు. దానికి లింక్ ఏమిటని చెప్పేసి మేము ప్రశ్నించేది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.